హాయ్ అండి. ఈరోజు మీకు చాలా వెరైటీ పులుసు కూర చూపిస్తానండి. చూడండి, దీనికోసం నేను ఇది తెలుసు కదా, చిన్నవండి కరవాలు అంటారు, ఎండు చేపలు. వీటిని నీట్గా చేసేసుకొని ముందుగా వీటిని లైట్గా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత వీటికి కొంచెం చిన్న చిన్న తలల్లాగా ఉంటాయిగా, వీటిని తీసేసుకొని నీట్గా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకొని వాటర్లో ఒక 10 నిమిషాల వరకు ఇలా ఉంచేసుకోవాలండి, నానబెట్టేసుకోవాలి. అప్పుడు మనకి కొంచెం ఇవి మెత్తబడినట్టు అవుతాయి. ఈ పులుసు కోసం నేను చింతపండు నానబెట్టేసుకున్నాను, ఎగ్స్, బంగాళాదుంప ముక్కలండి, పచ్చియే చిక్కు తీసేసి ఇలా ముక్కలుగా పెద్ద పెద్ద ముక్కలుగా కోసేసుకున్నాను, బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక టమాటా తీసేసుకున్నానండి. వెరైటీ పులుసు కూర అండి ఇది. మాత్రం మీరు ఎక్కడ యూట్యూబ్లో ఎంత వెతికినా కూడా మీకు ఇలాంటి కూర అనేది కనిపించదు. నాకు తెలిసి అయితే కనిపించదండి ఇలాంటి వెరైటీ కూర. నేనే చేస్తున్నాను, చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. నేను ఇంతకుముందు చేసి చూశానండి, చాలా బాగుంది. కాబట్టి మీకు మళ్ళీ ఇలా వీడియో తీసి చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. నేను ఎలా చేస్తానో ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ కూడా మిస్ అవ్వకండి. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వెజ్ నాన్ వెజ్ కలిపి పులుసు చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని వాటర్లో నుంచి తీసేసి పక్కన పెట్టేసుకుందామండి. మీకు ఇప్పటి వరకు ఎవ్వరూ చూపించని కూరని నేను చూపించబోతున్నానండి. ఎంతో టేస్టీగా రెడీ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళేసి కళాయి పెట్టేసుకొని రెడీ చేసేసుకుందామండి. చూడండి, స్టవ్ వెలిగించి పెట్టేసి తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పోపు దినుసులన్నీ వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఓన్లీ జీలకర్ర, ఆవాలు వేస్తాను. చూడండి, ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. చూడండి, ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా కొన్ని ప్రయోగాలు చేయాలండి, కొత్త టేస్ట్ని కనిపెట్టాలి. ఇప్పుడు ఇందులో మనం పసుపు వేసేసుకుందాం. నెక్స్ట్ మనం ఇందులో చూడండి బంగాళాదుంప ముక్కలు, ఎగ్స్, ఈ బెండకాయ ముక్కలు, వీటిని వేసేసుకున్నామండి. వీటిని వేసేసుకుందాం, ఎందుకంటే ఇవి పచ్చివి కదా, కొంచెం ఆయిల్లో వేగితే బాగుంటాయి. ఇవి వేగుతున్నప్పుడే మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. ఇది ఒక స్పూన్ వేసుకున్నాం. ఇప్పుడు మనం ఇందులో
ఇవండి కరవాలు వేసేస్తున్నాం. ఇవి చూడండి చక్కగా వేయించుకున్నాము, చక్కగా నానిపోయి చూడండి మెత్తగా ఉన్నాయి. ఇప్పుడు మనం వీటిని వేసేసుకుందాం. వీటిని చిన్న ఎండు చేపలు ఏమంటారండి, వీటి పేరైతే నాకు తెలియదు, కానీ చాలా చిన్నగా ఉన్నాయి చూడండి. వీటిని వేసేసుకుందాం. ఇవి వేసిన తర్వాత మొత్తం ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నామండి. మూత పెట్టేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఈలోపు మనం చింతపండు రసం తీసేసుకుందాం. చింతపండు రసం తీసేసుకొని రెడీగా పెట్టేసుకుందాం. చూడండి ఇలా రసం తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన కూర ఎలా ఉందో చూసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం టమాటా ముక్కలను వేసేసుకుందాం. వీటన్నిటిని చక్కగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో తగినంత ఉప్పు వేసేసుకోండి. ఇంతవరకు ఎవ్వరు చూపించని వెరైటీ పులుసు కూర అండి ఇది. మీరు ఎక్కడైనా ఇలాంటి పులుసు కూర ఇలా కూరగాయ ముక్కలు వేసి ఇలా ఎండు చేపలతో ఇలా పులుసు కూర చేసుంటే మాత్రం మీరు చూసుంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇంతవరకు దీన్ని ఎక్కడా చూడలేదు. తగినంత కారం వేసేసుకుంటున్నాను. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఈ కూరని ఇలా చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కానీ తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎండు చేపలు అంటే ఎవరు కొంచెం ఎక్కువగా చాలామంది తినరండి, కానీ మీరు ఇలా వండి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. చూడండి మన కూర ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. చూడండి ఉప్పు కారం వేసి మొత్తం కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టేయండి. మూత పెట్టేసి తర్వాత మనం పులుసు అనేది పిండేసుకుందాం. చూడండి మనం వేసిన కూరగాయ ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం చింతపండు ఈ పులుసుని ఇందులో పోసేసుకుందాం. ఇప్పటి వరకు ఆయిల్లో వేగాయి కదండి ఈ ముక్కలన్నీ కూడా. ఇప్పుడు మనం పులుసు పోసాం కదా, ఈ పులుసులో చక్కగా అన్నీ ఉడకాలి. మనకి ఉప్పు కారం పులుపు అనేవి ముక్కలకి చక్కగా పడుతుందండి. మనం ఇంకొంచెం వాటర్ పోసేసుకుందాం.
ఇలా వాటర్ పోసేసి మన ఉప్పు కారం అనేది సరిపోయాయో లేవో సరి చూసుకోండి. సరి చూసుకున్న తర్వాత వీటిని మూత పెట్టేసి ఈ పులుసు అంతా దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. చూడండి చక్కగా ఉడికిపోతుంది. బంగాళదుంప ముక్కలు కానీ బెండకాయ ముక్కలు కానీ మనకి ఈ కరవాలు ఎండు చేపలు కానీ ఈ పులుసులో ఉడికిన తర్వాత చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఈ పులుసు రైస్లో వేసుకొని తింటున్నప్పుడు ఈ ముక్కలన్నీ మనకి చాలా టేస్టీగా ఉంటాయి. ఉత్త ఎండు చేపల పులుసు లాగా కాకుండా ఇలా ఈ ముక్కల్ని యాడ్ చేసి పెట్టేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు ఇంతకుముందు నా వీడియోలో ఎండు చేపల పులుసు చూపించాను. దానికన్నా కూడా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా కొంచెం దగ్గర పడేలాగా ఉడకనిచ్చేద్దాం. చూడండి ఇలా మూత పెట్టేసుకొని దగ్గర పడే వరకు ఉడకనిద్దామండి. చూసేద్దామండి. ఇప్పుడు ఇందులో మనం మసాలా పొడి వేసేసుకుందాం. ఈ పులుసు కూరలో కొత్తిమీర పుదీనా అస్సలు వేసుకోకండి, టేస్ట్ మారిపోతుంది. చూడండి మనకి ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయాయి. బంగాళదుంప ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయండి. మనకి ఇలా కావాలంటే పులుసు ఇలా ఉంచేసుకోవచ్చు. ఇంకా కొంచెం దగ్గరగా కావాలంటే ఇంకొంచెం సేపు ఉంచేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే పులుసు కూడా రెడీ అయిపోతుందండి. ఇది ఎండు చేపలు మరియు కూరగాయ ముక్కలు వేసేసి చేస్తున్నాను కదండి ఈ పులుసు. దీనికైతే నేను పేరు పెట్టలేదు. దీనికి ఏం పేరు పెట్టాలో మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. దీనికి ఏదైనా ఒక పేరు సెలెక్ట్ చేసి నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేనైతే దీన్ని పులుసు కూర అంటున్నాను. మీకు దీనికి కరెక్ట్గా ఏ పేరు సూట్ అవుతుందో చెప్పండి. ఇంకొంచెం సేపు పులుసుని ఉడకనిద్దామండి. కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ కట్టేసుకుందాం. చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలింది. మనకి ఈ పులుసు కూడా కరెక్ట్గా రెడీ అయిపోయిందండి. చూడండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇంత మాత్రం కొంచెం పులుసు ఉండాలండి మనం ఇలా వేసుకోవడానికి. కొంచెం చల్లారాక ఇంకొంచెం దగ్గర పడుతుంది కదా. మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఎండు చేపలతో పులుసు కూడా రెడీ అయిపోయిందండి. చెప్పాను కదా దీనికి మీరే పేరు పెట్టాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఇది ఎలా ఉందో రైస్లో వేసేసుకొని టేస్ట్ చేసేద్దాం. చూడండి రైస్ పెట్టేస్తున్నాను. ఇందులో పులుసు వేసేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది.
బంగాళదుంప ముక్కలు, తరవాలు, ఓకేనండి. మనం టేస్ట్ చేసేద్దాం. కాలుతూ ఉందండి, చాలా వేడిగా ఉంది. చూడండి, బంగాళదుంప ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి. చూడండి, సూపర్గా ఉందండి. చాలా టేస్టీగా ఉంది. బెండకాయ ముక్క కూడా చూద్దామండి. చాలా టేస్టీగా ఉంది. సూపర్ అండి. అసలు తప్పకుండా మీరు ఇలా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అస్సలు మిస్ అవ్వద్దు ఈ కూరని మాత్రం వండుకోవడం. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.